పుత్తా కుటుంబాన్ని ఉద్దేశించి అవాకులు చవాకులు పేలితే సహించేదే లేదని టీడీపీ యువ నాయకుడు అంబవరం రామాంజనేయ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కడప ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తన స్థాయిని మరిచి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డిపై విమర్శలు చేయడం తగదన్నారు. గతంలో తన చరిత్ర ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ప్రొద్దుటూరులో మట్కా, జూదం, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలు జిల్లా ప్రజలకు తెలుసన్నారు. చేసుకోవద్దని మీకు సౌనీయంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. కాలంలో ఉన్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు 15 ఏళ్ళగా ఇప్పుడు మళ్ళీ లేనిపోని ఇవి కొద్దిగా మానుకొని ఆరోగ్యపరంగా మీరు మీ వాళ్ళతో కలిసి తప్పలేదు. అంతేగాని మీరు ఇప్పుడు ఇలా మాట కరెక్ట్ కాదని మీకు సౌనీయంగా అత్యధిక మెజార్టీ గెలిచిన వ్యక్తి పుత్తా చైతన్యరెడ్డి గారు. అంతా మీరు మరి ఇప్పుడు ఏదో నేను తన వయసును మరిచి సంస్కారాన్ని మరిచి పుత్తా నరసింహారెడ్డి మామను మా ఎమ్మెల్యేని స్థాయికి దిగజారి మరి నీచాతి నీచమైన మాటలు మాట్లాడుతున్న వీరశివారెడ్డి గురించి నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. ప్రజల్లోకి ప్రతిరోజు ప్రతి గడప, ప్రతి ఊరు, ప్రతి మండలం ఎప్పుడూ ప్రజల దగ్గరే ఉంటూ ప్రజలతో ముఖాముఖి సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసమే, ప్రజల అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న మా ఎమ్మెల్యే గారిని తర్వాత నరసింహారెడ్డి మావను ఈ విధంగా దూషిస్తున్న నీచాతి నీచమైన సంస్కృతి ఉన్న వీరశివారెడ్డి గురించి ఈరోజు మనం మాట్లాడాలనేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రొద్దుటూరులో మట్కా, జూదము లాంటి నీచాతి నీచమైన పనులు చేసుకున్న వ్యక్తి వీరశివారెడ్డి. అటు ప్రొద్దుటూరు పక్కన పెడితే కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న టైంలో హిటాచీలు, కుక్లైన్లు, దొంగ బండ్లు తెచ్చి తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యే ఆ రోజు అతను. నన్ను కాపాడంటూ రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకొని దొంగ పనులు, మట్కాలు, జూదాలు, నీచమైన సంస్కృతి గల వ్యక్తి వీరశివారెడ్డి. తన చరిత్ర వెనక్కి తిరిగి చూసుకుంటే నీచమనే కంటే బుగ్గవంక కాలువలో నాలుక పెడితే ఎంత చండాలమో అతని చరిత్ర అంత చండాలం. ఇంతకు మించి నేనేమన్నా మాట్లాడాలంటే అతని వయసు, నా సంస్కారం రెండు అడ్డం వస్తున్నాయి. ఈరోజు ప్రతిరోజు ప్రతి గడప తొక్కి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలతో ముఖాముఖి ఉంటూ మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో ప్రతిరోజు నరసింహారెడ్డి మామ మరియు మా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కష్టపడుతూ ఉంటే సొంత పనులు చేసుకుంటూ ఉన్నారంట. కొన్ని మాటలు అతను మాట్లాడేటి చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తూ ఉన్నాయి. 4 సార్లు ఓడిపోయినావు అని చెప్పి కూత కూస్తాను. 4 సార్లు ఓడిపోవడానికి గల కారణం నేను చెప్తాను. నీలాంటి నీచమైన నమ్మకద్రోహులు పసిగట్టడానికి మా నరసింహారెడ్డి మామకు 20 సంవత్సరాల వ్యవధి పట్టింది. ఈ 4 సార్లలో ఒకసారి నువ్వు మా నరసింహారెడ్డి మామకు సపోర్టుగా గెలిపిస్తానని దగ్గరకు వచ్చి నీతో పోటీ పెట్టుకున్నప్పుడు 4,000, 5,000 లోపు మెజార్టీతో ఓడిపోవడం జరిగే మా నరసింహారెడ్డి మామ నువ్వు మరి ఏకమైనప్పుడు మా గెలుపు రాకపోవడానికి కారణం ఏంటి? నీలాంటి నీచమైన నమ్మక ద్రోహిని, నీలాంటి నీచమైన వ్యక్తి వల్ల ఇలాంటి మావాంగ్ పడింది. మా ఎమ్మెల్యే స్థాయి దగ్గరికి వచ్చేటప్పటికీ నమ్మక ద్రోహులు అందరినీ పక్కన పెట్టి మేము దగ్గర 24,000 చిల్లర మెజార్టీతో గెలవడం జరిగింది. నీలాంటి నమ్మక ద్రోహిని పక్కన దూరం నీకు
నువ్వు ఎవరైతే అన్నం పెడతారో వానికి సున్నం పెట్టడము నీకు తెలిసిన విద్య. ఇంకొకసారి మా ఎమ్మెల్యే జోలికి కానీ మా పుత్తా నరసింహారెడ్డి గారి మామ జోలికి కానీ వచ్చినామంటే మర్యాదగా ఉండదని చెప్పేసి ఈ పత్రికా మీడియా మిత్రుల ముందు అందరి ముందర తెలుపుకుంటున్నాం. ఈ మధ్య కమలాపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వీరేశ్వరరెడ్డి గారు మరి ఆయన గత 10 సంవత్సరాలుగా ఎక్కడా కనిపించలేదు. 15 సంవత్సరాల నుంచి మరి ఈ మధ్య ఆయన ప్రత్యర్థిని ఆయన అనుకున్న నరసింహారెడ్డి గారికి ఆయన ప్రత్యర్థి అనుకోలేదు. ప్రత్యర్థి అనుకున్న వ్యక్తి ఈరోజు జిల్లాలో వెలిగిపోతున్నాడని రేపేమన్నా మంత్రి పదవి వస్తుందో లేమో భయంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టిందని మాకు అనిపిస్తుంది. ముఖ్యంగా వీరేశ్వరరెడ్డి గారు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంటే మీరేందో అనేది అందరికీ తెలుసు. మా రామారెడ్డి చెప్పినట్టు నేను ప్రత్యేకించి చెప్పడం అవసరం లేదు. అది మరిచి ఈరోజు ఏదో మీకేదో బీజేపీ మేము పిలిచినట్టు ఆ బీజేపీలో మీరు ఎమ్మెల్యే అయినట్టు బహుశా మీరు వయసు ఎక్కువైంది కాబట్టి బహుశా మీకు ఏమైనా రాత్రి కళ్ళు వచ్చుండొచ్చు. తప్పులేదు కళ్ళగండం, కానీ సాధకాలు తీసుకోవడం తప్పులేదు, కలండి. అంతేగాని ఏదో గుడ్డ కాల్చి ముఖాలు వేసుకొని చూసుకుంటే ఇక్కడ ఎవరు భయపడేవారు లేరండి. మరొకటి ఏంటంటే మీరు నరసింహారెడ్డి గారిని ఏదేదో మాట్లాడుతున్నారు. వీరేశ్వరరెడ్డి గారు మీ బలం అంటే మీరు చూసుకోండి, తప్పలేదు. మీరు ఏ పార్టీకైనా పోండి, ఏ పార్టీ. కానీ గౌరవ పుత్తా నరసింహారెడ్డి గారిని, గౌరవ కమలాపురం ఎమ్మెల్యే అయినటువంటి వారిని మీకు కడుపులో మంటాడొచ్చు. దానికి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మీరు దాన్ని ఏదో రకరకాలుగా నేను ప్రజలు ఉండేదానికి చేసుకో అంతేగాని ఇంకొకసారి ఇట్లా మీరు పెద్దవారు, మీ వయసు కూడా మేము మీ అనుభవంతో వయసు లేని వాళ్ళము, మాకు గౌరవం అయితే ఉంది. ఆ గౌరవాన్ని కాపాడుకుంటే మీరు మాజీ ముఖ్యమంత్రిగా కమలాపురం ఉంటారు. టైం వచ్చేప్పుడు మీరు రండి, తప్పలేదు. అంతేగాని ఇట్లా లేనిపోయిన అబండాలు వేసి ఆయన మీద రకరకాలుగా మీరేదో ఇది అంటే రకరకాలుగా మీరు నోటికి వచ్చేటట్టు మాట్లాడము అది కరెక్ట్ కాదు.